అనంతచిద్రూపమయం గణేశం హ్యభేదభేదాదివిహీనమాద్యం హృది ప్రకాశస్య ధరం స్వధీస్థం తమేకదంతం శరణం వ్రజామః. బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ సర్వవిద్యాధిదేవీయా తస్యై వాణ్యై నమో నమః. బుద్ధేరగోచరాం సూక్ష్మాం తేజోరూపాం సనాతనీం అత్యనిర్వచనీయాంచ కో వా నిర్వక్తుమీశ్వరః. స్వేచ్ఛామయీం నిరాకారాం భక్తానుగ్రహ విగ్రహాం స్తౌమి వాంగ్మనసోః పారాం కిం వాహం జగదంబికే. మొదటి మంత్రంతో అమ్మవారి లక్షణాలను స్మరణ చేస్తూ అటువంటి లక్ష్మిని నా సర్వకామ సర్వకార్య సిద్ధి కొరకు ఆహ్వానించి రెండవ మంత్రంతో ఆ లక్ష్మి నా నుండి ఎప్పటికీ విడిచి వెళ్లకుండా ఉండేలా చేస్తూ మూడవ మంత్రం చేత నా కోసం వచ్చిన ఆ లక్ష్మీదేవి నాతో స్నేహపూర్వకంగా ఉంటూ నా యందు ప్రేమ కరుణ కలదై నా శ్రేయస్సుకు హేతువు కావాలని పరమేశ్వరుడిని ప్రార్థన చేశాము. ఇక నాల్గవ మంత్రంలో సంస్తూయ నామభిర్దివ్యైః ప్రసన్నాం కరుణాననాం చతుర్థేన పునర్దేవీం సుస్మితాం పరిపశ్యతి. దివ్యమైన నామాలతో స్తోత్రం చేస్తూ చిరునవ్వుతో కరుణారూపంగా ఉన్న ఆమెను నాల్గవ మంత్రంతో మరొక మారు ఆమె చిరునవ్వును వర్ణిస్తూ స్తోత్రం చేస్తున్నారు. దేవ్యా సంస్మృతి మాత్రేణ దారిద్ర్యం యాతి భస్మసాత్ తథాష్టగుణమైశ్వర్యం దదాతి పఠతాం నృణాం. ఆ జగన్మాతను కేవలం స్మరణ చేయడం చేతనే దారిద్ర్యమంతా కాలి బూడిదైపోవడమే కాకుండా నిత్యము ఆమె స్తోత్రాలను పఠించే వారికి అష్టైశ్వర్యములు సిద్ధింపచేస్తుంది. ఇక మంత్రార్థం చూసినట్లయితే ఓం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. మొదటగా కాం అనే పదానికి మనం అర్థం చూసినట్లయితే సుఖ సంతోషాలను ప్రసాదించే స్వరూపం కలది, ఆనందమయుడైన పురుషోత్తముడి ఆనందహేతువైనదని అనేక మార్లు పరిపరి విధాలుగా అనేక గ్రంథాల్లో స్తుతి చేశారు. ప్రియాతు సీతారామస్య దారాః పితృకృతా ఇతి గుణాద్రూపగుణాచ్చాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత నమామి భార్గవీం ఖ్యాతిం సుఖాం సౌమ్యాం సుఖప్రదాం. ఈ విధంగా అనేక రకాలుగా ఆవిడ సుఖాన్ని ప్రసాదించేటటువంటిది, సుఖరూపిణి అయినటువంటిది అని ఆవిడ్ని స్తోత్రం చేస్తున్నారు. అలాగే మనకి వేదంలో కూడా మహానారాయణోపనిషత్తులో ఓం అదితిర్దేవా గంధర్వా మనుష్యాః పితరోసురాస్తేషాగుం సర్వభూతానాం మాతా మేదిని మహతా మహీ సావిత్రీ గాయత్రీ జగత్యుర్వి పృథ్వీ బహుళా విశ్వా భూతా కతమా కాయా సా సత్యేత్యమృతేతి వసిష్ఠః అనే మంత్రంలో కతమా కాయా సా సత్యా అనే విశేషమైన పదాలను అక్కడ ప్రయోగం చేసినట్లుగా మనకు కనబడుతోంది. ఇవన్నీ కూడా ఆవిడ యొక్క విశేషణాలు. ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే తనను ఉపాసించే సర్వప్రాణుల దేహములను ధారణ చేసి బాధారహితమైన సుఖాన్నిచ్చే అతిశయమైన సుఖరూపిణిగా ఉన్నది అనే అర్థాన్ని మనం ఇక్కడ సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే దీనికి ఇంకొక అర్థం చెప్పుకున్నట్లయితే సంసారం అనే అంధకారమయమైన అరణ్యంలో ఆత్మోద్ధరణ కొరకు ఎవరిని ఆశ్రయించాలనే ప్రశ్నకు సమాధానమైన రూపంగా మనకి ఈవిడ కనబడుతోంది అని మనము ఇంకొక అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. సోస్మితాం శ్రీహరి హృదయంలో నివసించడం చేత పొందిన మహదానందంలో నిమగ్నమై ఎల్లప్పుడూ చక్కని చిరునవ్వుతో ప్రసన్నంగా ఉన్నది. ఉత్సంగే దేవదేవస్య చింతయేత్ సతతం స్థితాం విద్రుమాధర బింబాం తాం కుందకోరకదంతకాం శంఖచక్రధరాం దేవీం హేమాభాం సుస్మితాననాం. ఈ విధంగా ఆవిడ యొక్క చిరునవ్వుని
వర్ణన చేస్తూ కీర్తన చేస్తున్నారు. తరువాతి పదము హిరణ్యప్రాకారాం. నానా రత్నమయమైన బంగారంతో నిర్మించిన ప్రాకారముల మధ్య గల ఆనందమయ దివ్య మండపంలో నివసించేది అనే అర్థము. వేదంలో కూడా దేవానాం పూరయోధ్యా తస్యాగుం హిరణ్మయః కోశః స్వర్గో లోకో జ్యోతిషావృతః అని ఆవిడ యొక్క నివాస స్థలాన్ని వర్ణన చేస్తున్నట్లుగా కనబడుతోంది. ఆ తరువాత ఆర్ద్రాం. సర్వభూతముల యందు దయార్ద్ర హృదయం కలది. దిగ్గజేంద్రై స్నాప్యమానాం కాంచనై కలశోదకై. ఆమె చరణ కమలములను ఆశ్రయించి ఆరాధించే దిగ్గజముల సువర్ణ కలశముల చేత స్నానం చేయించడం వలన తడిసిన దేహంతో చల్లగా ఉన్నది అనే అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. జ్వలంతీం అనే పదానికి జ్యోతిస్వరూపిణి అనే అర్థము. అలాగే ఆర్ద్రాం అనేది జ్వలంతీం అనే పదానికి విశేషణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎలా అంటే వేదంలో ఆర్ద్రంజ్వల దిజ్యోతిరహమస్మి అనే వాక్యం ఉన్నది. ఆ శృతి వాక్యం చేత జలాధిష్టాన చైతన్య స్వరూపిణి అనే విశేషణం కూడా మనము ఇక్కడ సిద్ధింపజేసుకోవచ్చు. లావణ్యమయేన స్వతేజసా సర్వాన్ లోకాన్ భాసయంతీం జ్వలంతీం తేజసా స్వేన సామే దేవి ప్రసీదతు. భాసిత దిశా భోగాం సాక్షాత్ భానోః ప్రభామివ సహస్రాదిత్య సంకాశాం సహస్రేందు నిభాననాం. ఆవిడ యొక్క వెలుగును కాంతిని ఈ విధంగా వర్ణన చేస్తూ ఉన్నారు. తృప్తాం. భక్తి పూజాది క్రియల చేత సంతోషించేది. తర్పజంతీం. వరప్రసాదానుగ్రహ విశేషాల చేత తన భక్తుల కోరికలు కష్టములను తీర్చేది. మధురమైన శాంతినిచ్చేటువంటి చల్లని చూపులతో తాపత్రయాలలో కాలిపోతున్న ప్రాణికోటిని కాపాడుతూ ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటిది అనే అర్థాన్ని తర్పజంతీం అనే పదానికి మనం చెప్పుకుంటున్నాము. పూర్వకర్మానలార్తానాం ధ్యాజినాం ఖేదశాంతయే స్వవక్త్రేందుచయోత్థేన హ్లాదయన్ గోగణేనతు. పూర్వకర్మల చేత సంక్రమించినటువంటి ఆ బాధాగ్నిలో కాలి బూడిదైపోతున్న సాధకులందరూ కూడా ఆవిడని ఆశ్రయించి ఆవిడని ధ్యానం చేసినట్లయితే వారందరి యొక్క దుఃఖాన్ని ఆవిడ భస్మీపటలం చేసేస్తూ స్వభక్త్రేందుచయోత్థేన ఆవిడ ముఖంలో గల వెన్నెల లాంటి చిరునవ్వుతో ఆహ్లాదాన్ని ప్రసరింపచేస్తుంది. ఆ తర్వాత పద్మే స్థితాం. ఆమె యొక్క సౌందర్య సౌకుమార్యములకు అనుగుణంగా సుగంధ శీతల సుఖస్పర్శ కలిగిన పద్మమునందు కూర్చుని ఉన్నది. ఆ తర్వాత పద్మవర్ణాం. అశేషజన వర్ణనీయ లావణ్యమయమైన దివ్య శోభతో పద్మము వలె భాసించేది. పద్మే స్థిత పద్మవర్ణీ పద్మనాభ ప్రియా శుభ సదానుగ్రహ సంపన్నా సామే దేవి ప్రసీదతు. పద్మాలయాం పద్మహస్తాం పద్మాం పద్మదలేక్షణాం. ఈ విధంగా అమ్మవారి యొక్క సౌందర్యాన్ని లావణ్యాన్ని కోమలత్వాన్ని రూపాన్ని పద్మంతోటి పోలుస్తూ వర్ణన చేస్తున్నారు. ఈ విధమైన అనేక విశేషణాలతో కూడినటువంటి తాం అందరి చేత అన్ని వేళలా ఆశ్రయింపబడేది అయిన ఆ లక్ష్మీదేవిని ఇహ నా దగ్గరకు ఉపహ్వయే సభక్తికంగా సహార్దంగా ఆహ్వానిస్తున్నాను. ఇక ఈ మంత్రానికి సరళమైన తాత్పర్యాన్ని చూసినట్లయితే బంగారు కోటలో చిరునవ్వులతో చల్లదనాన్ని ప్రసరిస్తూ భక్తుల పూజాదుల చేత తృప్తి చెంది వారి కామిత ఫలాలను ప్రసాదిస్తూ కోమల శరీరంతో కమలంలో నివసించి ఉన్న సర్వాశ్రయ స్వరూపిణి అయిన లక్ష్మీదేవిని నేను నా వద్దకు పిలుస్తున్నాను అనేది ఈ మంత్రానికి సరళమైన తాత్పర్యం. రుచం చతుర్థీం శ్రీసూక్తే ప్రజపేదష్టలక్షకం సహస్రం ప్రత్యహం జప్త్వా త్రిసాహస్రం భృగోర్దినే రాకాజాం పంచసాహస్రం క్షీరాహారో జితేంద్రియః పలాశసమిధా హోమో పజసా గోఘృతేన చ తర్పణాశీతిసాహస్రం హోమశ్చాష్టసహస్రకః బ్రాహ్మణాష్టశతీ పూజ్యా శ్రీవాగ్బీజయుతం న్యసేత్
సంపత్సారస్వతం ప్రాప్తిర్భవిష్యతి న సంశయః ఆ పంచపూరుషం సిద్ధౌ నాత్ర కార్య విచారణ. ఈ మంత్రాన్ని నిత్యము 1000 మార్లు, శుక్రవారం రోజు 3000, పౌర్ణమి రోజు 5000 ఈ విధంగా జితేంద్రియులై పాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ 8 లక్షలు జపం చేసి 80,000 క్షీరతర్పణం మొదలైన ఉత్తర క్రియ అంతా మంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా ఆచరిస్తే లక్ష్మీప్రసాదం కలిగి 5 తరాల వరకు విద్య, ధనము, సంపత్తులన్నీ కూడా కలుగుతాయి. ఈ మంత్రానికి యంత్రోద్ధారకాన్ని చూద్దాము. పూర్ణేందుం పూర్వమాలిఖ్య తద్బహిర్వహ్నిమండలం అష్టకోణం వసుదళం త్రయోదశదళం తతః భూబింబేన సమాయుక్తం మనుం తత్ర క్రమాల్లిఖేత్ స్వర్ణే వా రాజతే తామ్రే భూర్జపత్రే విలిఖ్యతు ఏతచ్చక్రం తు బధ్నీయాద్వంద్యానాం బహుపుత్రదం సర్వైశ్వర్యకరం దివ్యం సర్వపాపప్రణాశనం గ్రహకోపప్రశమనం కృత్యోపద్రవనాశనం. మధ్యలో పూర్ణచంద్రుడి వంటి బిందువుని, ఆపై త్రికోణము, ఆ తరువాత 8 కోణాలు, ఆ పైన 8 దళాలు, ఆ తరువాత 13 దళాలు, ఆ పైన 2 వృత్తాలు. ఈ విధంగా బంగారం పైన లేదా వెండి పైన లేదా తామ్రము పైన లేదా రావి ఆకుపై కానీ రాసి ధారణ చేసినట్లయితే పిల్లలు పుట్టని వారికి పిల్లలు పుడతారు. అన్ని పాపములు తొలగిపోయి సకలైశ్వర్యములు పొందుతారు. గ్రహదోషాలేమైనా ఉన్నట్లయితే ఉపశమనం కలుగుతుంది. ప్రయోగాలు, ఉపద్రవ భయములున్న వారికి అన్నీ తొలగిపోతాయి. ఇంతటితో 4వ మంత్రార్థము వినియోగము సమాప్తం. తరువాయి భాగంలో 5వ మంత్రార్థాన్ని చెప్పుకుందాము. స్వస్తి.